ఓవరాల్‌గా ఇప్పుడు, ఇప్పుడు అప్పటి సినిమాకి అంటే మీరు స్టార్ట్ అయినప్పటికి, ఇప్పటికి ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నేను ఆ అదృష్టం సినిమా రీల్‌తోనే రియల్ సినిమా లేదనిపిస్తది నాకు. రీల్. అవునవును. రీల్. అర్థమైంది. నా అదృష్టం రీల్‌లో యాక్ట్ చేశా. ఇప్పుడు డేటాలో గాదు. డేటాలో, డిజిటల్‌లో ఇప్పుడు సినిమాలంతా డిజిటల్. ఇది అప్పుడు ఆ అదృష్టం కలిగింది. 'శేషాద్రి నాయుడు' గాని కొన్ని సినిమాలు స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో రీల్‌తో చేసాం. అది హ్యాపీ. తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత అదే పెద్ద చేంజ్ అంటే రీల్ అండ్ డిజిటల్. ఇప్పుడు ఏమైపోయింది మన చేతిలో ఉంటుంది. ఇదివరకు డైరెక్టర్ కట్ చెప్పాడు, కట్ 1 మోర్ అనేవాడు. ఇప్పుడు హీరో యాక్టర్ చెప్పుకున్నాడు కట్, సార్ 1 మోర్ చేస్తానండి. అడే నువ్వు చెప్తావేంట్రా, నేను కదా చెప్పాలనే పొజిషన్ ఇప్పుడు. అంతే చేంజ్. నాన్ లీనియర్ కదా. అప్పుడు రీల్ తిరుగుతా ఉంటే ఇది, ఇప్పుడు ఏం తిరిగినా పర్లేదు, డిలీట్ చేసి మళ్ళీ పెట్టు, అంతే. కాపీ పేస్ట్. అదే తేడా. సో టోటల్ మీరు వచ్చిన తర్వాత మీరు తోటి నటీనటులతో ఉండడం గాని అంతా ఇది ఎస్పెషల్లీ సునీల్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంది? సునీల్ చిన్నప్పటి నుంచి కదా నాకు. మేము భీమవరం SCH BRM జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నప్పుడు నేను 8th క్లాసు, తను 10th క్లాస్ ఆడు. తర్వాత నేను KGRL కాలేజ్ MS నారాయణ గారు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు నేను ఇంటర్కి వెళ్ళిపోయాను. వాడు ఫస్ట్ నుంచి DNR కాలేజ్, ఇంటర్ DNR, డిగ్రీ DNR. మళ్ళీ నేను డిగ్రీకి DNRకి వచ్చా. ఓకే. అంటే సునీల్ డిగ్రీ కంప్లీట్ చేసి పీజీకి వెళ్ళే టైంలో నేను డిగ్రీ ఎంటర్ అయ్యాను. అంటే ఒక 3 years సీనియర్ నాకు. ఇప్పటికి రేపు నేను యాక్ట్ చేసిన సినిమాకి తన వాయిస్ కావాలని అడగగానే వెంటనే బలేవడరా నేను చెప్తాను నీకు ఎందుకు అన్నాడు. ఆ స్నేహాలు అవన్నీ ఉన్నాయి సునీల్తో. అండ్ త్రివిక్రమ్ గారు నా గురువులాగా. అంటే ఒకే పరిశ్రమలో ఉన్నాం కదా. ఒక చెడ్డీ దోస్త్ అని అనుకోవచ్చు. సరే, వీళ్ళు మీ తోటి నటులు కొంచెం ఇమేజ్ బాగా హీరో ఇమేజ్ ఉన్న బాలకృష్ణ గారు లాంటి వాడితో మీ అనుభవం? ఈజ్ సచ్ ఎ గ్రేట్ లెజెండరీ యాక్టర్. ఆయనకి అడగకుండానే ఎవరో చెప్పకుండానే ఎవరో ఇస్తే లెజెండ్ కాదు ఆయన. ఈజ్ ఆల్వేస్ లెజెండ్. నేను బాలకృష్ణ గారిని చాలా దగ్గరగా చూశాను. మా జెమినీ టీవీ ప్రోగ్రామ్ చేయడానికి అప్పట్లో మూర్తి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నేనే ఇంటర్వ్యూ చేయాలి. కొంతమంది కెమెరా స్టాఫ్ అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన అక్కడ ఒక పక్కన పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ మేనేజర్ అన్నీ చేసి పెట్టారు, రెడీ చేశారు. సరే సార్, భయం బిక్కుమంటుంది. గుండె 72 సార్లు కదా 80 సార్లు కొట్టుకుంటుంది ఒక్కొక్కడికి ఆయన వచ్చేదాకా. కెమెరామెన్ అసిస్టెంట్లతో సహా 3 కెమెరాలు సెటప్. నేను ఇంటర్వ్యూ చేయాలి. క్వశ్చన్లే చూసుకున్నాం అది ఇదని మూర్తి అంతా సెటప్. ఆయన చాలా క్యాజువల్గా చాలా సరదాగా అందరూ రెడీయా పెట్టే వాళ్ళందరికీ అన్నాడు. అంటే అలాగా మా అందరికీ ప్లేట్లో సున్నులో అవన్నీ వచ్చినాయి. తినండి వస్తా అని వెళ్ళిపోయారు ఆయన. ఆయన లోపలికి వెళ్ళగానే అందరూ తినాలి కదా, తినమన్నాడు ఆయన. తినకపోతే చచ్చిపోతాం, ఎలాగన్నా తినాలి. సరే పట్టుకొచ్చి సున్నుండలు బాగున్నాయి, మేము అందరం తినేసాం. ఒకడు అసిస్టెంట్ ఎవడో గుర్తులేదు నాకు, నోట్లో ఎట్టుకుని ఉండిపోయాడు. బాలకృష్ణ గారు అయిపోయిందా అంటే ఏదో ఎవడో వదిలేశాడు అన్నాడు. ఒక ఉండ తినడం మానేసి అక్కడ ఉండిపోయింది, అక్కడ తినలేదు. ఇంకా సున్నుండి ఏమవుతుందో నోట్లో పెట్టుకొని మొత్తం ఇది పొడిం కదా అన్నాడు. అంటే ఎదుగులో వదిలేసాడు, కంగారు గడ పెట్టేసుకున్నాడు. ఈయన అన్న మాట గడ పెట్టేసుకున్నాడు. అది ఇప్పటికీ గుర్తు నాకు. తినండి చక్కగా సున్నుండలో పెట్టాం. అలాగా ప్రేమగా ఉండే మనిషి అండి. ఎప్పుడు కూడా ఆయనతో నేను ఒక స్కిట్ చేశాను. ఆయనే తీసుకెళ్ళి వరద బాధితులు సహాయార్థం చేస్తాను, చాలా పెద్ద హిట్. బికాస్ ఆఫ్ బాలయ్య బాబు చాలా మందికి తెలిసాను నేను అప్పుడు, ఆయనతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవటం వల్ల. అండ్ రీసెంట్గా మొన్న డాకు మహారాజులో క్యారెక్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఏం జమిని అది ఆ తర్వాత ఇంకో సినిమా కూడా యాక్ట్ చేశాను కానీ ఎడిటింగ్లో వెళ్ళిపోయింది అది. బట్ డాకు మహారాజులో చేసినప్పుడు చాలా చాలా బాగా మాట్లాడి చేస్తాం మనం. ఎవరంటారండి అలా ఈ రోజుల్లో, నువ్వు బాగా చేస్తున్నావు, నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాం. ఒక పెద్ద సూపర్ స్టారు భుజం మీద చేసి, నా ఫోటో ఉంటుంది చూడండి నా దగ్గర, ఇప్పటివరకు ఇండస్ట్రీలో అది ఫేస్ చేయాలి. అలా భుజం మీద చేసి మళ్ళీ చేస్తామంటే ఆయన చెప్పాక చేయకపోవడం ఏంటి. కంట్లో నలక, కాళ్ళలో పడిన ఏదైనా రాయి, చెప్పు లోపలికి పడిపోయిన రాయి, ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి కదా. ఏక సినిమాలో కార్ డ్రైవ్ చేస్తుంటే ఒక ఏక ఎట్టెట్ట వెళ్ళిపోతాను, దాన్ని చంపలను చూస్తూ ఉంటాం ఎట్టెట్ట, అవునా కదా. అలాగే ఆయన డిస్టర్బ్ చేయకూడదు అంతే. ఎవడో ఆయన ప్రశాంతంగా ఇలా కూర్చుని పుస్తకం చదువుకుంటే ఇలా ఉంటే అక్కడ ఎవడో కావాలని ఎర్ర సొక్కను నల్ల సొక్కను వేసుకుని ఈ ఇంప్రెస్ చేద్దామని తిరుగుతూ ఉంటాడు చెట్ట ఏగలాగా. చిరాకీదా బాగా. అది తప్ప బాలయ్య బాబు బంగారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మీ అనుబంధం? నాకు మేమందరం రూమ్లో ఉన్నాం.
ఒక 6 నెలలు నేను బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్లో కొరియర్ బాయ్గా పనిచేసేవాడిని ఈ జెమిని ఈ టీవీకి రాకముందు. అందుకనే మా కొరియర్లు అప్పుడు లేట్గా వెళ్ళేవి. మాది బ్లూ డార్ట్ చాలా ఫాస్ట్గా ఉండేది అప్పుడు. అయితే అప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ తెలియదు అన్నప్పుడు అదే చెప్పాను కింద పంజాబ్ దిగిన ఆ రూము వాళ్ళతో పాటు రూమ్ షేర్ చేసుకునేలాగా ఒక 5 నెలలు 4 నెలలు 5 నెలలు వాళ్ళతో పాటు ఉన్నాను. నేను సునీల్ ఎదర్ రూమ్లో పడుకునేవాళ్ళు, వెనకాల రూమ్లో సునీల్ మన త్రివిక్రమ్ ఒకే ఫ్లాట్ కానీ వెనకాల రూమ్లో తను బెడ్ ఉండి ఆయన క్యాసెట్లు టీవీలు అవన్నీ చూసుకుంటా అక్కడ అలా ఉండేవాడిని. భీమవరం నుంచి తెలుసు, అక్కడ మాకు బాగా సీనియర్ ఆయన, ఒక 5 years సీనియర్. సునీల్కి నాకు అంటే వాళ్ళిద్దరూ సీనియర్సే. త్రివిక్రమ్ గారు ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ జర్నీని డిస్క్రైబ్ చేయగలిగే పర్సనాలిటీలు కొంతమంది ఉంటారు. ఎలా ఉండగలుగుతాం, ఎలా ఉంటే మంచిది, ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా ప్రయాణం చేస్తే జీవితంలో మనం అనుకున్న దాన్ని కొంచెమైనా సాధించగలుగుతాం అనే మనిషి. అలాంటి మంచి మంచి ఆలోచనలు, మంచి సూచనలు ఆయన నాకు ఇచ్చినటువంటి వ్యక్తి త్రివిక్రమ్.